హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి. హాయ్. ఖాళీ ప్లేట్లు కనబడుతున్నాయి అనుకుంటారా? ఏంది వీళ్ళు ఫుడ్ ఛాలెంజ్ కూర్చున్నారు? ఖాళీ ప్లేట్లు ఏందని చూస్తున్నారా? ఈరోజు కొత్త ఫుడ్ ఛాలెంజ్ మేము ముందరికి వచ్చినాం. ఇంతవరకు ఎవరు చేయలేదని మేము అనుకుంటున్నాం. ఎవరు చేసినా లేదో మాకు తెలియదు కానీ మేమైతే కొత్తది అనుకుంటున్నాం. మా మటుకైతే ఇది కొత్తదే. కొత్తదే మంచిగా ఫన్ ఉంటది, తినేటప్పుడు ఆడేయడం మంచి ఫన్ అనిపిస్తుంది. ఎవరు తిన్నా కూడా ఫన్ అనిపిస్తుంది. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ నేను చూపిస్తే ముందు చూపిలా. ఈరోజు ఫుడ్ కత్తి కాదు కానీ దీంతోనే పని ఉంటది, దీంతోనే కోసుకొని తినుడు. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఉందని చూపిద్దామా? చూపిమంటారా? 1 2 3 వాటర్ మిలన్. కలంగడి అంటారు దీన్ని. ఏమంటారు మేమైతే కలంగడి అంటారు, వాటర్ మిలన్ అంటారట, కర్బూజా అంటారట తెలియదు కానీ నేనైతే కలంగడి అంట. నా భాషలో కలంగడి. దీనికి కత్తులతో సమానం ఏంటి అని చెప్తారా? ఇది ఇంత కోసుకొని తినాలి. ఒకసారి కోసుకోవాలి డైరెక్ట్ దీంతోనే తినాలి. అంటే సపరేట్ పీసులు కోసుకొని తినడు కాదు, ఇట్లా మధ్యలో కోసుకోవాలి. కోసుకొని డైరెక్ట్ దీంతోనే తినాలి. అప్పుడు ఇక మొత్తం చుట్టుపక్కల అంటుతుంది కదా, మజా అనిపిస్తుంది. మళ్ళీ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నర్. ఓకే, కానీ కొత్తగా ఉంది కదా ఇది. ఇప్పుడు ఇది ఇటింత పోతుంటది. ఎట్లా అంటే ఫస్ట్ ఎందుకు కోస్తామంటే మంచిగా ఉన్నదా లేదా అని టెస్ట్ చేయడం కోసిస్తారు కదా, వాళ్ళే కోసి ఇచ్చేది. సో అట్లా మంచిగానే ఉంది, రెడ్ గా మంచిగా ఉంది. సాలేద్దాం. కత్తులు చూసి భయపడకురి. కోసుకొని పెట్టుకున్నాం. 2 దీన్ని కట్ చేసుకుంటే మరి ఫస్ట్ కట్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఇక స్టార్ట్ ఇప్పుడు ఒక నిమిషం ఆగు. ఇప్పుడు కట్ చేసుకుని స్టార్ట్ చేసి తిందనే తినాలి. ఇక అంతే, ఎవరు గెలిస్తే వాళ్ళు. 1 2 3 స్టార్ట్. ఓకే, ఇది ఇట్లా మంచిగా లేదురా. ఇత్తులు తోని లోపలికి పోతాను భయం. కట్ చేయలేదు. కట్ చేయలేదు. నీ కట్ అట్లా కోసుకోవద్దు, ఒకటే కోసుకున్నాడు. నువ్వు మళ్ళీ ముక్కలు లేదు. సరే, ఒకటే. పచ్చి కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు కామన్ లేపురు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఆబ్వియస్లీ నేనే. ఏం తింటామంతా? ఇట్లా తెల్ల వేయాలి, అట్లా అయితేనే గెలిచినట్టు. ఒక్కటి కూడా సరిపోలే. మంచిగా ఉంది, తీయగా. నెక్స్ట్ టైం మళ్ళీ అంటే ఫ్రూట్స్ తో ఛాలెంజ్ పెట్టుకుంటాం. ఒకటే ఫ్రూట్ అని ఇది తినరా అసలు, మొత్తం ఇట్లా అంటుతుంది. అందుకే కొంచెం ఫన్ ఉంటది అని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తాం. కానీ పెట్టింది ఇంటికి బలగా అవుతుందా? ఇట్లా తినాలి. మధ్యలో ఇద్దరు సరే, నేను కూడా కోసుకుంటా. ఇంటికి వస్తే దాచిపెట్టిన. ఎంత టైం అన్నా కానీ తినాలి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు. కానీ కొంచెం తినే వరకు కట్టు తింటుంది. నీళ్ళు ఉంటాయి కదా ఇది మొత్తం. మాడలు భలే సెలక్షన్ చెప్తాడంట. వాళ్ళు ఎట్లా కామెంట్లు పెడతలేరు కాబట్టి మనమే తినాలి. మంచిగా చదువుకున్న వాళ్ళకు, మంచిగా ఉన్న వాళ్ళకి పెడతారు. నాలాంటి వాళ్ళకి పెట్టరు కామెంట్. ఇవాళ రేపు అట్లాంటి వాళ్ళకే వాల్యూ ఉన్నది.
చదువుకున్న వాళ్ళ దగ్గర ఏముంటుంది, చదువుకున్న వాళ్ళ దగ్గర తెలివి ఉండాలి, బుర్ర ఉండాలి. ఇత్తు లోపలికి వచ్చినాయి. చెట్టు ముడుతుంది. చిన్నప్పుడు అనుకునేటోళ్ళం కదా ఇట్లా ఇత్తలు ముడితే చెట్టు ముడుతుంది అని. భయపడన్నా తినపోయేటోళ్ళం. కానీ చెట్టు మొలితే ఎట్లుంటది కాకి. తెల్ల ఉండాలి మొత్తం కాదు, నల్ల అంతా ఎర్ర ఎందుకు ఉంచుతున్నావు, మొత్తం తినాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లెక్కనే ఉండాలి. ఇట్లా నడవదు ఇక, ఇట్లయితే ఇలాగ ఇంకా సాల్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉండు. నేను సాల్ట్ పెట్టుకోలే, ఉప్పు ఎక్కువ తింటున్నాం మళ్ళా ఈ ఉప్పు ఇలా కూడా ఉప్పు ఎందుకు అని. అబ్బో ఉప్పులే ఎక్కువ ఇలా. ఇత్తులు తింటున్నాం మరి ఏం తెలియదేమో కానీ. అది కూడా మంచిదే, తినేటి ఏదన్నా మంచిదే. ఫస్ట్ కోసుకొని పెట్టుకునేది. అట్లా అట్లా అద్దనే ఇట్లా పెట్టుకున్నాం కదా. అట్లా ఓలేండి దీంట్లో నీళ్ళు కదా, కడుపంతా గుడి కూడా వెళ్తుంది. ఇప్పుడు కూడా అంటే అమ్మో కడుపు నిండిపోయింది. అయినా మనం ఇలా గెలవాలి కాబట్టి ఇలా దంచుతూనే ఉండాలి. కామెంట్లు చెత్తలేరని నాకు బాధ బాగున్నది. దేనికి బాధ? కామెంట్లు చేయండి. అలా చేయకపోతే అమ్మో ఇత్తుల్ని ఎక్కువనే అవుతున్నాం. నీళ్ళు కదా, ఇక్కడికి వస్తే ఉదయాన్ని ఆలోచనని
సీజన్ లో దొరుకుతుంది కాబట్టి ఈ ఛాలెంజ్ అంటే ఇప్పుడు వస్తాయి, ఇక ఎండాకాలంలో వస్తాయి. ఎవరికంటే ఫస్ట్ మనమే పెట్టాలి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళు పెడితే కాపీ అంటుంది. మెల్ల తింటాయి ఇక. ఎంతసేపు అన్నది నువ్వు కనబడి చేయి. గెలవాలి. తింటుండే అరుగుతుంది. నీళ్ళు లాస్ట్ తాగొచ్చు కదా. ఛీ. చియా ఎంత మంచి ఉంటుంది. ఇట్లా ఎదురుగా పెట్టకు. పెట్టు తెలియద్దా మీరు ఉన్నట్టు ఎదురుగానే పెట్టు ముంగట్నే పెట్టాలి. అది ఫస్ట్ చెప్పాలి కదా. మాత్రం అవుతుంది ఇక. ఓడిపోయినావా? నువ్వు గెలిచినావన్నా మరి ఆయన గెలిచిండు. తీయగా మంచిగా ఉంది. నీళ్ళు ఇప్పుడు చేగిట్లా అయితే ఓడిపోయినా ఒప్పుకో మరి ఆపేస్తా. నీది ఉంది కదా, నాది ఎట్లా అయిపోతుంది? నువ్వే పోతలేదు అంటున్నావు కదా మరి. నువ్వు తింటే పోకపోతే ఏ గుర్తున్నాయి ఇవి. పోకపోతే ఎక్కువ ఆపేస్తా అంటున్నా. నేను గెలిచినట్టు. ఎక్కడ బాబు ఎత్తులు లేకపోతే తినొచ్చు కానీ ఎత్తులతోనే. ఘోరంగా అప్పుడే అన్నం తిన్నా. ఏమిటంటే నిన్న మేము రికార్డ్ అవుతుంది అనుకున్నాం, రికార్డ్ కాలే కొంచెం. ఇదంతా 700 కడుపు నిండింది కదా. సాయంత్రం దాకా కాదు, రేపు పొద్దుగాల దాకా తినకుండా కదా అన్నం. ఇక ఎండాకాలంలో మంచి బిజినెస్ ఇది కలంగడి కదా. రెండో భయం అస్సలు తింటున్నాం కదా. ఇటు దాన్ని తెచ్చుకుంటే అటు దంచుకేసి 2 చేతులు.
ఫస్ట్ కోసి పెట్టుకోవాలి. దీనికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయి ఇట్లా ఈ గింజలు చేయడానికి ఏమైనా ట్రిక్స్ ఉంటే హ్యాక్స్ మంచిగా ఉండు. అమ్మా కడుపు నిండిపోయింది. అట్లనే తినాలి, కొన్ని తింటలేనా? గింజలు అంత లోపలికి ఇవే అవుతున్నాయి. నేను గింజలతోనే తింటున్నా. నేను తిన్నా ఫస్ట్ కానీ ఇప్పుడు అమ్మా రేపటిదాకా తినకుండా ఏం కాదు ఇక. రోడ్డు దాచుకుంది. అరే గింజలు తీసేసి తింటున్నా. గింజలు తీయనిత్తలేవు నువ్వు. గింజలు అన్ని లోపలికి పోతున్నాయి. అస్సలు తింటున్నా నేనైతే. ఓకేనా? నువ్వు తింటా, నేను ఓడిపోయినట్టు. అయిపోయింది కదా, ఇంకేంది. తింటా. అదే 2 బుక్కలు పెడితే పోతుంది. లప్పమంటుంది తిన్నా. ఇగో ఇది నీదే, ఇది నీదే. ఇగో ఏం లేకుండా తినాలి. మీద పడుతుంది. చాలు చాలు. ఒకటి తిన్నారా? ఒకటి తిన్నావా? నేను ఓడిపోయినా. ఇంకున్నది కానీ సగం ఉన్నది, అంటే సగం సగం ఉంది. సగం ఉన్నది. సగం తక్కువ ఉంది. అంటే ఏదో కొత్తగా ఉంటుందని పెట్టినాం కానీ అంటే ఈ సీజన్ లో దొరుకుతుంది వాటర్ మిలన్. ఎండాకాలం బాగా వస్తాయి. కర్బూజా ఇప్పుడే స్టార్ట్ ఇక. ఇప్పటి నుంచి అన్నీ వస్తాయి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టినాక మనం పెట్టినాం అనుకో, వాళ్ళని చూసి పెట్టినాం. అందుకే ఫస్ట్ మనం పెట్టినాం అనుకో. వేరేటోళ్ళని చూసాను కాదు కానీ మాకు ఇది మేము ఎప్పుడు ఇట్లా చికెన్ మటన్ అట్లా అవుతుందని ఇట్లా పెట్టుకున్నాం. వెరైటీగా బాగుంటది అని. చికెన్ కూడా పెడతాం. చికెన్ మంచి చికెన్ ఒకటి వస్తుంది ఇక. మీరు కామెంట్ పెడతలేరు, మీరు మంచిగా ఎత్తలేరు అని చెప్తలేరు, మంచిగా ఎత్తురు అని చెప్తలేరు. మంచిగా ఎత్తున్నాం అది ఏది చెప్తలేరు మీరు కామెంట్లు. మాకెందుకు పెడతలేరు మరి? మేము చెప్పద్దు వాళ్ళకే మంచిగా ఉన్న వాళ్ళకే పెడతారు అన్నట్టు. ఎట్లా అంటే మత్తోళ్ళకి పెట్టారు ఇక. అర్థమైపోయింది. ఏముండదు కానీ అమ్మో కడుపు నిండిపోయి. చదువు ఏముందండి, చదువు అంటే మంచిగా ఉన్న వాళ్ళకే కామెంట్ పెట్టుడు, మంచిగా లైక్ కొట్టుడు కాదు. మనం గింజలు పెడితే పెరుగుతాయి. పెరిగే. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మనం ఈ కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే డే బై డే పెడదామని అనుకుంటున్నాం. ముందు రోజు అనుకున్నా కానీ ఇప్పుడు డే బై డే పెడతా. వీడియోస్ రోజు చేస్తున్నాం కానీ డే బై డే పెట్టుకుంటూ వస్తా. మీరు అందరూ రోజు పొద్దుగాల 8 గంటలకు వస్తుంది వీడియో మనకి. చూడండి, చూసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూస్తలేరు మా వీడియోలు, చూస్తలేరు. బెల్ ఐకాన్ ఆన్ చేసి కామెంట్ పెట్టలేరు, షేర్ చేస్తలేరు. నోటిఫికేషన్ వస్తుంది. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రాగానే జల్దీ చూడొచ్చు అందరికంటే ఫస్ట్. ఎందుకు చూస్తలేరు మరి? అర్థం నాకేం అర్థమైతలేదు. అంతే చూడాలి, చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇట్లాంటి వీడియోలు కావాలంటే మంచిగా కామెంట్ చేయండి. ఇది కావాలి అది చేద్దాం. ఓకేనా? అంతే అండి. మమతాస్ కిచెన్. బాయ్.